నిన్ను ఒక్కసారి చూసి ఈ ముసలి ప్రాణం కన్నుమూయాలని కోరుకుంటుంది. నీ పాదధూళికి ఎంతటి మహిమ ఉన్నదో అహల్య చెబుతున్నది. నీ చేతి స్పర్శకి ఎంతటి ఆనందం ఉన్నదో గురువు చెబుతున్నాడు. ఇలా అందరినీ కరుణిస్తున్నావే, నీ కోసం ఇన్ని సంవత్సరములుగా వేచి ఉన్న నన్ను ఒక్కసారి చూసిపోరాదు. అదిగో అడుగుల సవ్వడి చిన్నగా వినిపిస్తుంది. ఇదిగో పూలతలు విచ్చుకుంటున్నాయి. ఇవి నా రామచంద్రుని రాకను తెలియజేసే సంకేతాలు. అదిగో శ్రీరామచంద్రుడు, నీలమేఘ శ్యాముడు, విశ్వామిత్రుని ప్రియ శిష్యుడు, దశరథ నందనుడు వచ్చావా తండ్రి? రండి రండి, దయచేయండి, అలా కూర్చోండి. ముసలిదాన్ని కదా, ఇప్పటి వరకు నిన్ను చూడాలని ఆరాటపడిన ఈ కలలు నీ రాకతో ఆనందంతో ఉప్పొంగి నీ రూపం చూడకుండా చేస్తున్నాయ్యా. ఇప్పుడు నీ దివ్యమంగళ స్వరూపం చక్కగా కనిపిస్తుంది నాయన. రామ, ఈ అడవిలో ఎప్పుడు తిన్నావో ఏమో, నీ కోసం పళ్ళు ఏరి ఉంచాను, ఆరగించిన ఆయన. ఆనాగు రామ, ఆ పళ్ళు ఎలా ఉన్నాయో రుచి చూసి ఇస్తాను. చిచి, ఇది పుల్లగా ఉంది. చేదు. మధురంగా ఉంది. నీ మాటల, నీ చూపుల ఇను నాయన, ఇను. రామ, నీ దర్శన భాగ్యంతో నా జన్మ ధన్యమైంది. ఈ ముసలి ప్రాణం నీ చరణ